ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఉపాధ్యాయులు ధర్నాను చేపట్టారు. 30% వృత్తి, ఓటీఎస్, సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి 15 రకాల డిమాండ్ల కోసం ఈ రోజు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, లేని ఎడల చలో విజయవాడ కార్యక్రమాన్ని జేఏసీ ద్వారా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ధర్నాకు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సంఘీభావాన్ని తెలియజేశారు. మాట తప్పం మడమ తిప్పం, మన ఈ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోని ఓటీఎస్ అమలు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం అమలు చేయకపోవడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులను పెన్షన్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. ప్రభుత్వం వీరి డిమాండ్లు నెరవేర్చే వరకు ప్రభుత్వ ఉద్యోగులకు అండగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. అధికారంలోకి రాకముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించి మేము ఉద్యోగులు, ఉపాధ్యాయులతోటి ఫ్రెండ్లీ గవర్నమెంట్గా వ్యవహరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కలిగించేటువంటి ప్రభుత్వం కేవలం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మాత్రం ఏ విధమైనటువంటి సౌకర్యము, సహాయము అందించినటువంటి గవర్నమెంట్గా మిగిలిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వం 2 డిఏలు బకాయి ఉంటే మేము అధికారంలో లాగానే డిఏలు బకాయిలు లేకుండా సకాలంలో చెల్లిస్తా ఉన్నారు. అలాగే పిఆర్సీ కాలంలో మెరుగైన పిఆర్సీ ఇచ్చి ఉద్యోగులను ఆదుకుంటా ఉన్నారు. పిఆర్సీలో 27% ఐఆర్ ఇచ్చి 23% ఫిట్మెంట్ ఇచ్చి 4% కోసేసి మరి ఉద్యోగులకు ఏ విధంగా ప్రయోజనం కలిగించిందో ముఖ్యమంత్రి గారే చెప్పాలి. అలాగే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ సిపిఎస్ని రద్దు చేశారు, కానీ ఓపీఎస్ని మాత్రం పునరుద్ధరించలేదు. మేము డిమాండ్ ఓపీఎస్ సాధించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లందరూ కూడా పోరాటం ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం. అసలు ఈ మన భారతదేశంలో అసలు హామీలు ఇవ్వనటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఓపీఎస్ వైపు అడుగులేస్తుంటే, హామీ ఇచ్చి ఈ ఓపీఎస్ని సాధించినటువంటి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశే. ఇప్పటికైనా సరే ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రధానంగా ఈ ఓపీఎస్ని అమలు చేస్తున్నట్టుగా ప్రకటిస్తే వారికి మేలు జరుగుతుంది. అంతేకాకుండా పిఆర్సీని పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు సుమారుగా 21,000 కోట్లు, అంటే పిఎఫ్ మేము దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. మరి ఏ విధంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఉద్యోగులకు హామీ ఇస్తుంది అనేటటువంటిది వారే ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఆల్రెడీ పిఆర్సీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బయట పెట్టకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి పిఆర్సీని డిక్లేర్ చేసి కొత్తగా పిఆర్సీ కమిటీని గత సంవత్సరం జూలై 12వ పిఆర్సీ అమలు కావాలి, దానికి కమిటీని వేశారు తప్ప ఆ కమిటీకి విధానాలు కానీ ఏమీ ప్రకటించలేదు. ఇప్పటికీ 6 మాసాలు అయిపోయి 8 మాసాలు అయిపోతుంది. అందుకే తక్షణం ఆ పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చే లోపుగా 30% ఐఆర్ అయినా ప్రకటించి ఈ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరి పెన్షనర్ల న్యాయమైన కోరికల కోసం ఎలక్షన్కి వెళ్ళే ముందు నేను మద్యపాన నిషేధం చేసి వెళ్తానని చెప్పాడు. అది కూడా మరి తొంగలోకి తొక్కేసి దాని మీద 25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు. ఇప్పుడు కార్మికులకి, అలాగే ఉద్యోగ సంఘాలు, అలా ఉపాధ్యాయ సంఘాలకి 21,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించవలసిన పరిస్థితుల్లో వాళ్ళందరినీ గాలికి వదిలేసి ఇంకా 15 రోజులు పోతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు గడుస్తుందా రోజులని చూసే పరిస్థితి. ఈయన కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఫేజ్లో మా ఎలక్షన్ పెట్టేయండి, నేను బయటపడిపోతాననే పరిస్థితి కనపడతాం. అంటే ఇవన్నీ కూడా వచ్చే ప్రభుత్వానికి గుదిబండలాగా చెయ్యాలన్న తలంపుతోటే అతను ఈ రకంగా మరి ఎవరిని కూడా పట్టించుకోని పరిస్థితులు.